సో నిరంతర పరిశీలన వ్యవహారం. సో దీనికి మనం ఎగ్జాంపుల్గా అంటే ఈ చైనాలో ఉన్న షింజియాంగ్ రాష్ట్రంలో షింజియాంగ్ అనే ప్రావిన్స్లో ఉయిగర్ ముస్లిమ్స్ ఉదాహరణ తీసుకోవచ్చు. అంటే ద ముస్లిం కమ్యూనిటీ that is living in Xinjiang province is called Uyghur Muslims. UYGHER. UYGHER. దీన్ని వీగర్ అనే ప్రొనౌన్సియేషన్ చేయాలి. సో ఈ వీగర్ ముస్లింల పట్ల చైనా ప్రభుత్వం చేసేటటువంటి నిరంతర సర్వేలెన్స్ని ఉంటారంటే ఇది పెనాప్టిక్ అనేటటువంటి పరిస్థితి. సో ఇది మిలిటరీ పోలీస్ మిలిటరీ ఉంటుంది. ప్రతి చోట కెమెరాలు ఉంటాయి, సీసీటీవీ కెమెరాలు ఉంటాయి. ప్రతి చోట అంటే కిలోమీటర్కి కనీసం 10 కెమెరాలు ఉంటాయి. బస్సులు ఎక్కితే కెమెరాలు ఉంటాయి, ఆఫీస్కి వెళ్తే కెమెరాలు ఉంటాయి. ఇట్ ఈస్ ఎన్ ఓపెన్ ప్రిజన్. ఒక ఎంటైర్ స్టేటే ఓపెన్ ప్రిజన్ అనమాట. సో ఈవెన్ ద విమెన్ ఇన్ దిస్ ఏరియా, దిస్ ప్రావిన్స్ విల్ నాట్ హ్యావ్ ఫ్రీడమ్ టు మ్యారీ. వివాహం చేసుకునేటటువంటి స్వేచ్ఛ కూడా ఉండదు వీళ్ళకి. అండ్ ఇఫ్ ద ఉమెన్ ఇన్ దిస్ ప్రావిన్స్ has to have children, first they have to be checked by the police and military. అంటే వీళ్ళు ఏమైనా మ్యారేజ్ చేసుకోవాలంటే పోలీసులు మిలిటరీ వాళ్ళు వెళ్ళి చెక్ చేయాలి. అండ్ చెక్ చేసిన తర్వాతనే ముందుగా వాళ్ళతో పిల్లల్ని కన్న తర్వాతనే మిగతా నువ్వు మ్యారేజ్ చేసుకోవాలి అనేటటువంటి పరిస్థితి. అంటే ఈ స్థాయిలో అక్కడ నిరంతర నియంత్రణ ఉంటుంది అన్నమాట. సో మనం మెడివల్ పీరియడ్కి వచ్చేటప్పటికి ఇందాక చూపించినట్టుగా మీకు ఆ ప్రిజన్ గురించి చూపించాను. మెడివల్ పీరియడ్లో ఇట్లా ఒక సర్క్యులర్గా ఒక జైలు కట్టి మధ్యలో ఒక టవర్ పెట్టి ఆ టవర్ నుంచి సర్వేలెన్స్ చేసేటటువంటి పద్ధతి. ఇలాంటి పెనాప్టికన్ విజన్ నిరంతరం కాకపోతే ఇది పరిమితమైంది. బట్ డెవలప్మెంట్ పెరిగే కొద్దీ, టెక్నాలజీ పెరిగితే ఉండే కొద్దీ ఏమవుతుంది, ఆ పరిశీలన అనేటటువంటిది, ప్రభుత్వం చేసే సర్వేలెన్స్ అనేటటువంటిది నిరంతరం ఇంక్రీజ్ అవుతూ ఉన్నటువంటి పరిస్థితిని పెనాప్టికన్ పరిస్థితి. దీనికి కాంట్రిబ్యూట్ చేసేది ఇటువంటి సీసీటీవీ కెమెరాలు ఆర్ లేకపోతే ఈ మిగతా ఎటువంటి అబ్జర్వేటరీ టెక్నిక్స్ అయినా సరే. సో దీన్ని చట్టబద్ధం చేస్తుంది గవర్నమెంట్. అంటే ఇట్ ఈస్ నాట్ జస్ట్ డన్ జస్ట్ బై ప్రాక్టీస్, ఇట్ ఈస్ డన్ త్రూ ద లీగల్ ప్రాసెస్.